జై శ్రీరామ. భక్తి, శక్తి, జ్ఞానం ఈ మూడు కలయికే శ్రీ హనుమంతుడు. అయితే హనుమంతుడు పంచముఖుడిగా ఎందుకు అవతరించాడు? రామాయణ కాలంలో రాముని ఆజ్ఞతో రాముని భక్తుడైన విభీషణుడిని రక్షించేందుకు రామభక్తుడు హనుమంతుడు పంచముఖ రూపం ధరించాడు. దుష్టరాక్షసుడైన మహిరావళుడు రాముడి మరియు లక్ష్మణుడిని పాతాళంలో బంధించాడు. అక్కడ మహిరావణుడు చంపడం కష్టమని తెలుసుకున్నాడు. ఎందుకంటే అతని ప్రాణం 5 దీపాల రూపంలో 5 దిశల్లో దాగి ఉంది. అన్నీ ఒకేసారి ఆర్పితేనే అతని సంహారం సాధ్యమవుతుంది. అప్పుడు హనుమంతుడు ఒక అద్భుత రూపం, పంచముఖ హనుమంతుడి రూపం ధరించాడు. ఆ రూపంలో ఉన్న 5 ముఖాలు 5 దిశలను సూచిస్తూ ప్రతి దిశలోని దీపాలను ఆర్పి మహిరావణుడిని సంహరించాడు. ఇప్పుడు చూద్దాం ఆ 5 ముఖాల అర్థాలు. హనుమాన్ ముఖం ధైర్యం, భక్తి, శక్తికి ప్రతీక. ఇది తూర్పు దిశలు సూచిస్తుంది. నరసింహ ముఖం దక్షిణ దిశకు ప్రతినిధి. దుష్టులను సంహరించి భక్తులను రక్షించే శక్తి ఇది. గరుడ ముఖం పడమర దిశకు ప్రతీక. నాగదోషాలను తొలగించి చెడు శక్తులను దూరం చేస్తుంది. వరాహముఖం ఉత్తర దిశకు సూచకం, భూమిని రక్షించే రూపం. హయగ్రీవ ముఖం ఆకాశ దిశను సూచిస్తుంది. ఇది జ్ఞానానికి, విద్యాబుద్ధికి ప్రతీక. పంచముఖ హనుమంతుని ధ్యానం చేస్తే భయం, దుఃఖం, అడ్డంకులు తొలగి మనలో భక్తి, శాంతి, విజయశక్తి నిండిపోతాయి. ఈ రూపం కేవలం భక్తి కాదు, ఇది పరమరక్షణ రూపం. అన్ని దిశల్లో మనపై దృష్టి ఉంచే దేవరూపం. జై 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 హనుమాన్. పంచముఖ హనుమాన్కి జై.